ఎంత ట్రై చేసినా కూడా జయించి వచ్చినందుకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని పంచడానికి కూడా మొదటిగా ఫస్ట్ పొద్దున్నే బ్రదర్కి కాల్ చేసి చెప్పాను. ఎందుకంటే అన్ని విధాలుగా నన్ను స్టాప్ చేసి రాత్రి వరకు కూడా చాలా నిరాశతో నేను పడుకున్నాను. ఎట్లా అంటే ఎలా వాక్యం వినకుండా వాక్యం చెప్పకుండా ఎలా ఉన్నాం ఏంటి అని అంటే పొద్దున్న లేవగానే అసలు నేను కాల్ కూడా చేయకుండా నేను యాక్చువల్లీ ఒక మీటింగ్కి వెళ్ళాలి, వాళ్ళే మెసేజ్ చేసేసి ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళ రేపటికి మూవ్ చేసాము అని మెసేజ్ వచ్చేసింది, నేను కాల్ కూడా చేయకూడదు. కాబట్టి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుడికి మన పట్ల ఉన్న ప్రణాళిక. కాబట్టి ఇవాళ నేను ఇంచుమించు అంటే నాది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రకాష్ బ్రదర్ ఏదైతే చెప్పారో కొంచెం అదే దానిలో ఉంటుంది సేమ్. సో ఐ జస్ట్ పుట్ అ లిటిల్ మోర్ లైట్ ఆన్ ఇట్. క్రిస్టియానిటీలో నేను చూసింది ఏంటంటే అంటే రక్షణ మార్గంలో వచ్చినాక క్రైస్తవ జీవితంలో రెండు మాత్రం మనకి జీవితం అంతా కూడా వేధిస్తూనే ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి. ఏంటి అని అంటే ఒకటి టెస్ట్, ఇంకోటి టెంప్టేషన్స్. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, అలాగే శోధన శాతాను ఇస్తూనే ఉంటాడు. ఇది కామన్. ఇది దీనికి మనకి అంటే ఎవరైనా వచ్చి నాకు ఇది రాదు అంటే నాకు టెస్ట్ ఉండవు టెంప్టేషన్స్ ఉండవు అని అంటే అతను మనుషుడు కాదు. ఖచ్చితంగా ఇది ఉంటుంది. కానీ వీటికి జయించి వీటిని ఫేస్ చేయడానికి మనకున్న ఒకే ఒక ఆయుధం, అది ఏంటి అంటే ప్రార్థన. ఇప్పుడు మనము బైబిల్లో కూడా ఇఫ్ యూ నోటీస్ సౌలు ఎప్పుడైతే పౌలు లాగా మారపడాడో, ఎప్పుడైతే ఆ సంఘటనలు మనం ఒక్కసారి చూస్తే టర్న్ విత్ మీ టు 2 కొరింథియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 8. అక్కడ సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. రైట్. ఇది ఎన్నో సార్లు మన జీవితంలో మనం అప్లై చేసుకోవడానికి ఒక ట్రూ ఎగ్జాంపుల్. అక్కడ సిచ్యువేషన్ సౌల్కి అక్కడ పౌల్కి ఏమైందో అనేది మనకి తెలియదు, దాని గురించి పెద్ద వివరణ లేదు. కానీ అక్కడ మనము గుర్తించాల్సిన విషయం ఏంటనంటే అసలు బతుకుతామో లేదో. ఇంకోటి ఏంటి, ఇంగ్లీష్లో ఏం రాస్తుందని అంటే అబౌవ్ స్ట్రెంగ్త్, అంటే మనకున్న స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దానికి మించి వాళ్ళకు వచ్చిన కష్టం, తను పడిన కష్టం, అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇలాంటిది ఎన్నో మన దగ్గర. మనం కూడా కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు అందులో ఇది ఎలా అంటే ఇది ఏదో అప్పుడప్పుడు వచ్చేది కాదు, రోజు వచ్చేదే మనకు. అప్పుడు మనకు కూడా ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటనంటే దేవుడా ఏంటి, నాకు తెలిసి నా శక్తి అయిపోయింది, ఇక నేను దీనికన్నా ఎక్కువ ఫేస్ చేయలేను, నేను అయిపోయింది, నేను ఏం చెయ్యాలో కూడా నాకు తెలియదు, అసలు నేను బతకాలో వద్దో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. కానీ దీనికే మళ్ళీ ఒక ఆన్సర్ ఇస్తూ సేమ్ 2 కొరింథియన్స్ లో చాప్టర్ 4 వర్సెస్ 16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, రైట్, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆమేన్, ఆమేన్. రైట్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటనంటే అవుట్వర్డ్లీగా మన బాడీ ఏదైతే ఉందో ఎంత కష్టపడినా ఎంత చేసినా ఎంత ఇబ్బంది పడినా కూడా లోపల ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో అది రెన్యూ అవ్వాలి డే బై డే, రోజు రోజుకి. కానీ అది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటనంటే అది రెన్యూ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడైతే రాశారు ఓకే, లోపల ఉన్న మనిషి రోజు రోజుకి రెన్యూ అవ్వాలి, కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి? దానికి యాక్చువల్లీ 2 టాపిక్స్ నేను అనుకున్నాను, బట్ ఐ జస్ట్ కవర్ ఇట్ అప్ విత్ 1 టాపిక్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మనం అనుకున్న విషయం ఏంటంటే వర్షిప్ టు గాడ్, ఆరాధించాలి. ఆరాధించాలంటే జస్ట్ ఏదో మనము ఇక్కడ నుంచున్నామా, పాటలు పాడామా, ఏదో అలా వర్తమానం విన్నామా వెళ్ళామా అది కాదు. బట్ టాకింగ్ టు గాడ్, డిస్కసింగ్ విత్ హిమ్. మనకి ఎప్పుడైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పక్కన వాళ్ళతో, మనకి తెలిసిన వాళ్ళతో, లేకపోతే ఎవరి ద్వారా అయితే మనకి నెమ్మది కలుగుతుందో వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడతాం? పైగా మాట్లాడడం, వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాం.
కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఇది ఇది అని మనం చెప్తాం. అప్పుడు వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చే మాటలు కానీ, అదే విధంగా మనం ఎప్పుడైతే దేవుడితో మనం మాట్లాడతామో, దేవుడితో ఎప్పుడైతే మనం ఒక మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తామో, అప్పుడు ఆయన కూడా మనతో మాట్లాడటానికి చూస్తారు. బైబిల్లో మీరు చూడండి, ఇదే విధంగా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, నేను అనుకోవటం ఏంటనంటే, యేసుక్రీస్తు వారి తర్వాత ఎవరైనా క్రిస్టియానిటీని ఒక షేప్ లో పెట్టారు అని అంటే అది అపోస్తలుడైన అయిన పౌలు. యు గైస్ అగ్రీ విత్ మీ? హల్లెలూయా. యా, ఎందుకనంటే అన్ని ఎక్స్పీరియన్సెస్ తనకి. ఇప్పుడు అలాంటి విషయంలోనే మీరు ఇంకోటి చూడండి, దావీదు విషయంలో కూడా మనం వస్తే, నేను అది బ్యాక్ స్టోరీ ఇవ్వాలని అనుకోవట్లేదు. గొలియాతుతో జరిగినది, అక్కడ ఏదైతే జరిగిందో ఆ సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ బ్యాక్ స్టోరీ. కానీ మీరు చూడండి, ఎప్పుడైతే దావీదు వెనకాల దావీదుతో పాటు 600 మంది ఉన్నారు, వాళ్ళు జయించినాక ఎప్పుడైతే ఆ రాజు దగ్గర మీరు చూడండి, అప్పుడు సౌలుకి దావీదుకి ఎలా ఉంది? సౌలు దగ్గరేమో 1000 కొలది, అలాగే దావీదు దగ్గర 10,000 కొలది. అక్కడే సౌలుకి జెలసీ స్టార్ట్ అయిపోయింది. ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలి? కానీ అక్కడ దావీదు ఆ సిచ్యువేషన్ లో చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటనంటే, తను ఏమనుకున్నాడనంటే, డైరెక్ట్ గా మనము రాజు దగ్గరికి వెళ్దాము అని ఎక్కడికి వచ్చాడు? గాతుకు వచ్చాడు. గాతు ఏంటంటే, గాతు అని చెప్పినప్పుడే మనకు గుర్తొచ్చేది ఏంటి? గొలియాతు. కాబట్టి తను ఏమనుకున్నాడనంటే, నేను ఆ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ నేను మాట్లాడితే నేను సౌలు దగ్గర నుంచి బతికి బయటపడవచ్చు అనుకున్నాడు. కాబట్టి ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సరే వెళ్ళాడు, ఓకే. కానీ ఎలా అంటే ఒక పిచ్చోడ్లాగా చేయడం స్టార్ట్ చేశాడు అక్కడ. అప్పుడు రాజు చూసి ఏమన్నాడు అంటే దావీదుకి, ఏంటంటే నువ్వు పిచ్చోడ్లాగా చేస్తున్నావు నా దగ్గరికి, నువ్వు ఏం చేస్తావు అంటే ఇట్లా కాదు, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో, నీకు ఏ ప్లేస్ అయితే నేను ఇచ్చానో అక్కడికి వెళ్ళిపోమని చెప్పేశాడు. అప్పుడు దావీదు తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? సిక్లగ్. దీని గురించి మనం మాట్లాడాలనంటే చాలా ఉంటుంది, బట్ నేను ఒక నక్షల్లో వేసి మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎప్పుడైతే తను తిరిగి సిక్లగ్కి వచ్చాడో అప్పుడు ఏం జరిగిందంటే, ఊరంతా తగలబడి ఉంది. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అందరూ వెళ్ళిపోయారు, ఎవరూ లేదు. కేవలం దావీదు తనతో పాటు ఉన్న 600 మంది. అప్పుడు దావీదుకి ఎదురు పడిన శోధన చూడండి ఎలా ఉందో. ఏంటి అనంటే, ఆ 600 మంది ఎవరైతే దావీదుతో ఉన్నారో వాళ్ళు కూడా దావీదు మీద చాలా కోపపడ్డాడు. ఎందుకంటే డేవిడ్ వాజ్ ఎ లీడర్. ఆయన మాటినే మేము వచ్చాము, కానీ ఏమైంది? మా భార్యలు, మా పిల్లలు అందరూ తిరిగి వెళ్ళిపోయారు, మా దగ్గర లేరు. మీరు చూడండి ఒకసారి 1 శామ్యూయల్ చాప్టర్ 30 ఫస్ట్ నుంచి చదవండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపగా, 1 శామ్యూయల్ చాప్టర్ 30 గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది దాచబడి ఉండుటయు భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. ఇప్పుడు చూడండి, కెన్ యు రీడ్ ద 4th verse? ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. ఎలా ఏడ్చారంట అండి? శక్తి లేక బిగ్గరగా. పురుషులు జనరల్లీ అలా ఏడవాలంటే కొంచెం కష్టమే, ఆడవాళ్ళకి ఈజీ, కానీ మనకైతే కొంచెం కష్టమే. కానీ ఇక్కడ మీరు చూడండి, ఈ పురుషులు కూడా బిగ్గరగా ఏడ్చారు. శక్తి లేదు వాళ్ళ దగ్గర, అలా ఏడ్చారు. ఎందుకు అనంటే జరిగిన శోధన అట్లాంటిది. అక్కడ వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అందరినీ తీసుకెళ్ళిపోయారు, ఊరంతా తగిలిపడిపోయింది. ఏం చేయాలి? ఏం లేదు, ఎలా, ఏం చేయాలి? నాకు ఈ సిచ్యువేషన్ ఇక్కడ దాకా నాకు చదివినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అని అంటే, ఇలాంటి టైం అప్పుడు మనమైతే ఏదో విధంగా మనము అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాం, ఎందుకంటే సొంత జనాలే మనల్ని చంపేయడానికి వస్తున్నారు. కానీ దావీదు ఏం చేశాడనంటే, హీఈస్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకంటానంటే ఆ సమయంలో కూడా
అంటే అక్కడ రాసి అయితే లేదు ఇది వివరణ ఎక్కడ, కానీ నేను అనుకోవడం, నేను దావీదు గురించి నేను ఇది ఎందుకు అనుకుంటున్నాను అంటే, వెన్ యూ రీడ్ సామ్స్, ఇఫ్ యూ రీడ్ సామ్స్, డేవిడ్ వాజ్ అ వర్షిపర్. తను కీర్తనలు రాసినప్పుడు మీరు చూడండి, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రేయర్. కాబట్టి నేను అనుకోవటం ఏంటనంటే, ఆ సిచ్యువేషన్లో దావీదు కూడా ఒంటరి వాడిగా వెళ్ళి దేవుడితో ప్రార్థన చేసి, దేవుడి మీద ఆనుకొని ప్రార్థన చేసి ఆరాధించి, అక్కడ ఏం చేశాడు దావీదు కూడా తన సొంత డిసిజన్ ఏం తీసుకోలేదు. ఆ సమయంలో కూడా దావీదు ఆధారపడింది దేవుడి మీద. అక్కడ కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఇఫ్ యు రీడ్, come to, I will tell you, 1 Samuel chapter 30 verses 8. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. That's the answer. ఈ వర్స్ మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, దావీదు డైరెక్ట్ దేవుడినే క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే, దేవుడు ఏం చేయమంటావు, ఇప్పుడు ఇది నా పరిస్థితి, జనాలు ఇది అనుకుంటున్నారు, అన్ని పోగొట్టుకున్నాను, అంతా అయిపోయింది, కానీ నా వెనకాల నన్ను నమ్ముకొని 600 మంది వచ్చారు, నేనేం చేయాలి, నాకు ఈ శోధన, నాకు ఈ ప్రాబ్లం. ఒకటే అడిగాడు, నేనేం చేయాలి. అండ్ లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్. ఆ వర్స్లో మళ్ళీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎల్లు వాళ్ళని తరుము, యూ విల్ గెట్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఆ కాన్ఫిడెన్స్ చాలా, ఎంత పెద్ద కాన్ఫిడెన్స్ అది. దానికి రిజల్ట్ గా సేమ్ ఇఫ్ యు లుక్ ఎట్ 1 Samuel chapter 30 verses 18. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. That's it. That is the result. ఇప్పుడు మనకు వచ్చే శోధనలు కూడా ఇలాగే కదండి. జస్ట్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే. మనకి కష్టాలు, దుఃఖాలు ఎన్నోసార్లు మనకి స్థాయికి మించి, మన స్ట్రెంగ్త్కి మించి ఎన్నో వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం పేషెన్స్గా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏంటనంటే, మనం త్వరగా డిసిజన్స్ తీసుకోకుండా, జంప్ చేయకుండా, ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా మనం దేవుడి దగ్గర మొరపెట్టి, ఎప్పుడైతే మన కష్టాల్ని, మన బాధల్ని ఎప్పుడైతే ఆయనకి సమర్పిస్తామో, అప్పుడే ఆయన నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఇప్పుడు చూడండి, మీరు ఈ 40 days, ఇప్పుడు లెంట్ జనరల్లీ మనం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ 40 days పడిన కష్టం గురించి మాట్లాడతాం. అలాగే మీరు చూడండి, ఈ 40 days లో జరిగింది ఏంటి, మీరు జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ఎక్కడైతే పెరిగారో, ఎక్కడ పెరిగారండి దేవుడు, యేసుక్రీస్తు వాళ్ళు ఎక్కడ పెరిగారు, నజరేతు. పుట్టింది బెత్లెహేమే, కానీ పెరిగింది మాత్రం నజరేతు. కానీ మీరు చూడండి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ దేవుడిని వెంబడించారు, ఆయనని ఆరాధించారు, ఆయనతో నడిచారు. కానీ సొంత ఊరున్న నజరేతు వాళ్ళు ఎప్పుడు అంగీకరించలేదు. ఎందుకు? అక్కడ వాళ్ళు ఎప్పుడు యేసుక్రీస్తు వారిని ఎలా చూశారు అని అంటే, కేవలం ఒక యోసేపు వాళ్ళ కొడుకు అన్నట్టే చూశారు. అందుకని బైబిల్లో కూడా మీరు చూడండి, యేసుక్రీస్తు వారిది ఎప్పుడైతే 12 to 13 years జర్నీ ఉంటుందో దాని గురించి ఎక్కడ ఉండదు. కాబట్టి ఒక దైవజనుడు ఏమంటాడనంటే, ద ఏజ్ ఆఫ్ క్రైస్ట్ డ్యూరింగ్ 12 to 30 ఈజ్ అ సైలెంట్. బైబిల్ ఈజ్ సైలెంట్. కాబట్టి వాళ్ళు కూడా ఏమంటారంటే, when బైబిల్ ఈజ్ సైలెంట్, యూ ఆల్సో బీ సైలెంట్. దీని గురించి కూడా చాలా బోధనలు ఉంటాయి. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్, రైట్? మనం చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన సొంత వాళ్ళే మనకి ఎవరు రికగ్నైజ్ చెయ్యరు ఒక్కొక్కసారి. కానీ ఎవరైతే తెలుసుకొని పక్క ఊరోళ్ళు కూడా వెంబడించారో, వాళ్ళు చూశారు కూడా. కాబట్టి ఇవాళ నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, శోధనలు రావచ్చు, టెంప్టేషన్స్ రావచ్చు, ట్రయల్స్ రావచ్చు, ట్రబుల్స్ రావచ్చు. దట్స్ ఓకే. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏంటనంటే, వీ షుడ్ వర్షిప్ గాడ్. ఎందుకనంటే, ఎప్పుడైతే మీ దృష్టిని మీరు మీ సమస్యల మీద నుంచి తిప్పుకొని, ఎప్పుడైతే మీ దృష్టి దేవుని మహిమ మీద పెడతారో, అప్పుడు మీ ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీరు అంతా మనసులో పెట్టుకోండి. లెట్స్ వర్షిప్ హార్డ్, లెట్స్ వర్షిప్ మోర్ అండ్ గెట్ క్లోజర్ టు గాడ్. దేవుడి మాటలు దీవించుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ముగ్గురు దైవజనులు